ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలు. సో మేడం, చాలా వరకు లైఫ్ మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. అది అప్సే కావచ్చు, డౌన్సే కావచ్చు. అండ్ కొన్ని సందర్భాల్లో లైఫ్ విషయంకి వస్తే లైఫ్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అలాంటి టైంలో మనకి కొన్నిసార్లు మనకి నచ్చిన వాళ్ళు ఒకరైతే మన లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఇంకొకరు. అలాంటి సందర్భాల్లో ఎలా మూవ్ ఆన్ అవ్వాలి మేడం? ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ని? ఒక బాయ్కి ఇది ఒక క్వశ్చన్, ఒక గర్ల్కి ఇది ఒక క్వశ్చన్. 2 డిఫరెంట్ ఆన్సర్ చేస్తాను. అమ్మాయి తరపు నుంచి చెప్పండి. ఇంతకు ముందు ఒక గర్ల్కి ఆన్సర్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్, బట్ టుడే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అగైన్. ఓకే, నా టుడే విమెన్ ఆర్ వెరీ ప్రాక్టికల్. ఓకే, నిజంగా చెప్తారు, నాకు ఒక అబ్బాయి నచ్చాలి అంటే ఆబ్వియస్లీ సౌత్ ఏషియాలో ఎవరో ఉన్నారు, ఓ సౌత్ ఆఫ్రికాలో ఇంకెవరో ఉన్నారు అన్న మనిషిని నేను ఇష్టపడాను. నా సర్కిల్లో ఉన్నోడిని ఎత్తుకుంటా నేను, బికాజ్ వాడిని రోజు చూస్తారు కాబట్టి. పొద్దున్న చూస్తా, మధ్యాహ్నం చూస్తా, రాత్రి చూస్తా, కోపం చూస్తా, కోపం. సో ఐ ఫీల్ ఐ కెన్ రిలేట్ టు దిస్ గై దాన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ నాకు నిజంగా ఆయన ఎవరో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏం తింటాడో తెలియదు. ఎవరో న్యూస్ పేపర్లో వీళ్ళు ఏమని చెప్తే అటా కిటా పిటా ఇంతే తెలుసు నాకు ఆయన గురించి. నా వై డిడ్ ఐ సే ఇస్, ప్రేమించాలి అనుకున్నప్పుడు మనకి ఇంతే సినారియో తెలుసు. ఆ అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడా, నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నా, 1 పాయింట్. ఆ అబ్బాయి నాతో పాటుగా ఇంకెవరినైనా ఇష్టపడుతున్నాడా, ఆ అబ్బాయితో పాటుగా నేను ఆ అబ్బాయితో కాకుండా ఇంకెవరినైనా ఇష్టపడుతున్నాను. దేర్ ఓన్లీ 2 పాయింట్స్, ఎయిదర్ యు ఆర్ లవింగ్ ఆర్ చీటింగ్, దట్స్ ఇట్. ఇవి 2 పాయింట్స్ అయితే లవ్ అయిపోయింది. బట్ మ్యారేజ్ ఈజ్ అ వెరీ బిగ్ స్టోరీ. ఇక్కడ డిన్ 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 ఇవన్నీ ఫోల్డర్స్ ఉన్నాయి. వాడికి చదువు ఉందా, వాడి ఏ కాస్ట్, ఎకనామికలీ ఎంత, వాడి బ్రదర్స్ ఎంత, సిస్టర్స్ ఎంత, తొక్క తోలు ఎంత, ఇవన్నీ చూసుకోవాలంటే మనం సైన్స్ సోషల్ చదవాలి వద్దా, కాలేజ్ పోయి, రైట్? సో వీఆర్ బిజీ ఓన్లీ ఇన్ అవర్ వరల్డ్. మన వరల్డ్ చిన్నది కాబట్టి మనకు నచ్చిన 10 మందిలో, తెలిసిన 10 మందిలో ఒక మనిషిని ఎత్తుకుంటాం, లవ్ చేస్తాం. పెళ్లి అన్నప్పుడు ఇంత పెద్ద మందిలో ఒక మనిషిని చూస్తారు మమ్మీ వాళ్ళు కాబట్టి పెళ్లి చేసుకుంటాం. ఒక అబ్బాయిని నచ్చి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం అన్నది ఇవాళ జరిగే స్టోరీ ఇన్ ఎవ్రీ పర్సన్స్ హార్ట్. ఓకే, ఏమండి, లవ్ ఇస్ అన్ యాక్సెప్టెన్స్, ఆఫ్ కోర్స్ వెడ్డింగ్ ఈజ్ ఆల్సో అన్ యాక్సెప్టెన్స్, బట్ ఇన్ ప్రాక్టికాలిటీ. ఓకే, మా మామ్ని కాదని నాకు నచ్చిన అబ్బాయితో నేను ఉండడానికి ట్రై చేశాను, ట్రై చేస్తాను, ట్రై చేస్తూనే ఉంటాను, ట్రై చేయలేక నేను బ్యాక్ వచ్చేసాను. ఏ ఆడపిల్ల స్టోరీ అయినా ఇంత. ఓకే, అది నలుగురికి చెప్పి ఒకసారి అయింది, నలుగురికి చెప్పక ఇంకొకసారి అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ గర్ల్ హస్ రియలీ ట్రైడ్ టు బీ విత్ ద పర్సన్ హూ షీ లవ్డ్, అట్లీస్ట్ ఫర్ అ మినిట్. ఈ అబ్బాయి నా పెళ్లి చేసుకుంటే నేను ఏమండి అని పిలుస్తా, పొద్దున్న లేస్తే నాకు కిస్ పెడతాడు, వాట్ ఎవర్ గర్ల్ డ్రీమ్స్ ఆర్, యు నో, ఆల్ దోస్ లుక్ సో గ్రీన్. బట్ పెళ్లి టైంకి వచ్చే వరకు ఇఫ్ మై డాడీ సేస్ మ్యారీ గ్రీన్ కలర్, I will only think my daddy knows about me more. So maybe ఎక్కడో భయం వేస్తుంది, ఈ అబ్బాయి తప్పేమో, ఆ అబ్బాయి కరెక్ట్ ఏమో, రైట్? నా పోతుంటే కొంచెం ధైర్యం చేసి చెప్తాం, డాడీ ఐ కైండ్ లైక్ దిస్ గాయ్, మేబీ యూ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై అంటే డాడీ చూసిన తర్వాత నో చెప్పినారు అనుకో, గోవింద గోవింద, ఇక ఎస్ఐ ప్రాప్షన్ లేదు. ఆ టైంలో గర్ల్కి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. నా పాయింట్ ఏంటంటే, మీరు పెళ్ళి చేసుకున్న తర్వాత ది ఓన్లీ రిక్వైర్మెంట్ యూ నీడ్ టు డూ ఇస్ స్టార్ట్ లివింగ్ లైఫ్ ఫ్రమ్ దట్ డే. ఆ వెనక పాస్ట్ని యాక్సెప్ట్ చేయండి. అందులో హ్యాపీనెస్ ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి, సై మాటే. కానీ ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్నా అని అనుకున్నప్పుడు పుస్తే కట్టే టైం వరకు మీ ఇష్టం అండి బాబు. పుస్తే కట్టించుకుంటున్నారు అన్నప్పుడు మాత్రం ప్రెసెంట్ నుంచి ముందుకే వెళ్ళండి, ఇంకా వెనక్కి వెళ్ళొద్దు. Yes, I loved that person. Yes, I went into that restaurant. I had that pizza. I loved that pizza. But now I'm having my biryani. So when you're having your biryani, don't think about your pizza. Your pizza is past. You had that time. You loved that time. God has given you a sweet time. Good. When you're moving on, think only about your biryani. నేను పిజ్జా తినుకుంటూ బిర్యానీ తినాల్సి వస్తే వాడు బతుకున్నట్ట చచ్చిపోయినట్ట. Don't do that. Okay? So past is past. Present is present, and future, I'm hoping he's not going to abuse and he's going to husband, as simple as that, or the wife for that matter.
రైట్? ప్రెజెంట్ని పాస్ట్ని కలపకుండా బతకడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ ద రెమెడీ ఫర్ దిస్ క్వశ్చన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్ మేడం. అండ్ మీరు చెప్తూ ఉంటే నాకు కూడా అది పాస్ట్ ఇస్ పాస్ట్, ప్రజెంట్ ఇస్ ప్రజెంట్. కానీ కొన్నిసార్లు మనం ఆ కోట్స్ లాగానే చూస్తాం. కానీ ఎప్పుడైతే మనం అండర్స్టాండ్ చేసుకొని ఒక ఇన్నర్ మైండ్లో దాన్ని తీసుకుంటే అప్పటి నుంచి ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ప్రజెంట్లో ఉండడానికి, ప్రజెంట్లో బ్రతకడానికి, ముందడుగు వేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మీ వర్డ్స్ కూడా అలానే ఉంటాయి మేడం. శ్రీలు, ఈ పాస్ట్ని ప్రెజెంట్ని కలపకుండా ఎలా చెయ్యాలి ఇది కూడా చెప్తాను. ఓకే, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఈ పాస్ట్ టెన్స్ లో హ్యాపీనెస్ తీసి గుర్తు పెట్టుకున్నంత వరకు మీకు అది బాదర్ చేయదు. ఓకే, ఆ అబ్బాయితో ఉన్నప్పుడు ఆ అమ్మాయితో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ అ నైస్ టైమ్, వి వెంట్ అవుట్ ఫర్ రైడ్స్, వి హ్యాడ్ ఐస్ క్రీమ్, వాట్ ఎవర్ అబ్బా నాకు ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి చుట్టుతిరి ఐస్ క్రీమ్కి వస్తాను నేను. ఓకే, నా లేదు అనుకుంటే ఎప్పుడైతే అయ్యో నేను ఇలా చేసేసానే అన్న బాధ ఉంటే you will never forget that, and that will always keep indulging into the present. ఈ గిల్ట్ మీ పేరెంట్స్ పరంగా రావచ్చు. అయ్యో మా పేరెంట్స్ నన్ను ఎలా పెంచారు, నేనేమో ఈ అబ్బాయిని ఇష్టపడ్డానే, మా పేరెంట్స్ కళ్ళ ముందు నేను కింద పడిపోయానే. దట్స్ ఆల్ రైట్. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి కళ్ళ ముందు పడ్డావు? నీ పేరెంట్స్ ముందే కదా పడ్డది. దట్స్ ఆల్ రైట్. అండ్ వి లర్న్. కింద పడుతుంటాం, మీద పడుతుంటాం, 10 మంది 11 వస్తుంటారు పోతుంటారు లైఫ్లో. ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ పేరెంట్స్ దగ్గర మీ గూట్లో చేరినంత వరకు దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే, ఆర్ మీ లైఫ్లో మీరు స్టాండ్ అయినంత వరకు. ఫర్ మీ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ ఈజ్ లైక్ హోమ్. సో ఎంత పో కింద పడు మీద పడు వెనకకి తిరిగి మళ్ళీ ఈడకి వచ్చినంత వరకు యు ఆర్ ఫైన్, యు ఆర్ సేఫ్. ఓకే, సో దట్ ఈస్ వన్ వే టు గెట్ బ్యాక్ టు యువర్ ప్రాబ్లమ్. ఇంకొకటి ఏంటంటే, నేను లవ్ చేశాను కరెక్టే, నన్నంటే ప్రాణం ఇచ్చేవాడు కరెక్టే, నేను పెళ్లి చేసేసుకున్నా కాబట్టి ఆ అబ్బాయి కిరోసిన్ పోసేసుకుంటాడా, ఊరి తీసేసుకుంటాడా, ఏమన్నా అయిపోతుందా? ఒకవేళ మీకు ఇట్లాంటి ఫీలింగ్ ఉంటే, లేదా ఆ అబ్బాయి అట్లా మాట్లాడుతుంటే, ప్లీజ్ టాక్ టు హిమ్ అండ్ టెల్ దెమ్ దట్ ఐఎమ్ హ్యాపీ దట్ వి బోత్ హ్యాడ్ లవ్లీ టైమ్. గాడ్ హెస్ గివెన్ దట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు లవ్ ఈచ్ అదర్. అండ్ ఇప్పుడు ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ మీ దగ్గర ఉండి నేను మంచి నేర్చుకున్నాను, గట్టిగా ఇవ్వడం నేర్చుకున్నాను, ఎలా ఉన్న సిచ్యువేషన్ నేను బతకడం నేర్చుకున్నాను, ఇది నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ మాట చెప్పి తనని పైకి లేపండి, మీరు పైకి లేవండి, ఇంకో నలుగురికి అవసరం అయ్యేలా బతకండి. అంతేకాని 24 గంటలు ఓ షాల్ వేసుకొని ఓ కుక్క పిల్లని తిరుగు బాయ్స్ సినిమాలలో ముద్దుగుంటుంది ఇది. కానీ రియాలిటీలో ఫ్యామిలీ అంత కిందకి వెళ్ళిపోతుంది. నేను కామ్గా ఉంటున్నాను, ఎవరికి తెలియదు నేను అబ్బాయిని మిస్ అవుతున్నట్టు అని ఒకవేళ మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పండి. మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు. మీరు ఒక్కసారి ఫేస్లో స్మైల్ పోయిందో ఇంట్లో ఉన్న పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్కి, పర్సనల్ ఫ్రెండ్స్కి అందరికీ తెలుస్తుంది. మీ మౌనమే బోట్ని నీళ్ళల్లో ముంచేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మీ మౌనమే బోట్ని నీళ్ళల్లో ముంచేస్తుంది. సో ఎవరైతే మీరు వద్దు అని కాలదనుకొని వెళ్ళిపోయినారో, లేదా ఎవరినైతే మనం లవ్ చేసినాం సైమ్ అంటే, కానీ పెళ్లి చేసుకుంటే ఇద్దరికి ఫ్యూచర్ లేదు అని డిసైడ్ అయ్యి ఇంకో పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ యు ఆర్ సైలెంట్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, మొత్తం ఫ్యామిలీని ముంచిన వాళ్ళు అవుతారు. ఇన్స్టెడ్ whatever I had, whatever I have now, I will have it with all my might. ఇవాళటి రోజు నేను ప్రశాంతంగా బతకదలుచుకున్నాను, ఇష్టంగా బతకదలుచుకున్నాను, 100కి 200 టైమ్స్ బతకదలుచుకున్నాను. ఈ యాటిట్యూడ్ మీకుంటే మీరు కట్టన్ చేసుకున్న, రాయిన్ చేసుకున్న ఆ మనిషి రాముడిలాగా మారడం ఖాయం. సో ఇలా ఎవరికైనా కూడా సైకలాజికల్ గా ఎనీ ఇష్యూస్, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లవ్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఇలాంటి ఫుడ్ను అవాయిడ్ చేయాలి అనుకుంటున్నాను, లేదంటే నాకు ఈ హ్యాబిట్ ఉంది, ఈ హ్యాబిట్ ని కూడా నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను, దానికి ఎలా చేయొచ్చు అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నేను pretty much నా ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను, ఫోన్ తీయండి, డయల్ చేయండి. నాతో చెప్పి తనకు కూడా వచ్చేసింది. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ గివ్ మీ అ కాల్. ఏమైంది, ఎందుకైంది, ఎట్లా అయింది, ఎంతసేపు అయింది, ఇంకెంతసేపు అవుతుంది, అన్ని క్వశ్చన్స్ కూర్చొని నింపాదిగా మాట్లాడుకుందాం. ఫోన్ తీయండి, డయల్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.